హాయ్ అండి. నేను ఇప్పుడు దుబాయ్లో ఉన్నాను కదా. నేను ఆల్రెడీ అక్కడ దుబాయ్లో ఒక టెంపుల్ చూశాను కదా, అది తర్వాత ఇంకా వేరే టెంపుల్ చూపిస్తానని చెప్పాను కదా. సో నేను ఇప్పుడు దుబాయ్ నుంచి అబుదాబి వెళ్తున్నాను. సో ఇప్పుడు దుబాయ్ ఎండ్లో జబ్లాలీలో అయితే ఉన్నాను. ఈ జబ్లాలీలో టెంపుల్ అయితే మనకి ఉంది, మసీదు, నెక్స్ట్ మన హిందూ టెంపుల్ ఉంది, ఇంకా చర్చ్, ఈ మూడు కలిపి అయితే ఉన్నాయి. ఒకసారి మీకు చూపిస్తాను రండి. ఎందుకంటే మేము ఇప్పుడు అబుదాబి వెళ్ళిపోతున్నాను, నేను దుబాయ్ నుంచి అబుదాబి వెళ్తున్నాను. అక్కడ ఒక 2 days ఉంటాను. సో అక్కడ వ్లాగ్స్ కూడా మీకు చూపిస్తాను, సో మిస్ కాకండి. సో కంటిన్యూటీగా అయితే నా వీడియోస్ అన్నీ చూడండి. సో ఇప్పుడు టెంపుల్ చూద్దాం రండి. ఇప్పుడు మనం దుబాయ్కి ఎండ్లో ఉన్న జబ్లాలీలో ఉన్నాం. ఇప్పుడు జబ్లాలీ టెంపుల్ చూద్దాం రండి. అక్కడ చూడండి, మనకి హిందూ టెంపుల్ అని ఉంది. ఇది జబ్లాలీ హిందూ టెంపుల్ అని ఉంది కదా. ఇక్కడ మసీదు, దాని ముందుని ఇంకా చర్చ్ అయితే ఉంది. 3 కలిసి ఇక్కడ ఉన్నది. ఇక్కడ అబ్బా పార్కింగ్ ఈరోజు సండే అవ్వడంతో ఇక్కడ చాలా రష్ ఉంటుంది. ఈ 3 ఒక దగ్గరే ఉండడంతో పార్కింగ్ చాలా కష్టమవుతుంది. చూస్తున్నారు కదా ఎన్ని కార్లు ఉన్నాయో. ఇక్కడ కార్ లేకపోతే అసలు ఏ పని అవ్వదు ఇక్కడ. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం లోపలికైతే వెళ్దాము. టెంపుల్ లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటనేసి. ఇక్కడ జబ్లాలీలో టెంపుల్ ఎలా ఉంటుంది అనేసి ఉంది. ఇక్కడ మసీద్ ఉంది, ఇటు సైడ్ అయితే టెంపుల్ ఉంది. రండి వెళ్దాము. ఇక్కడ సండే హాలిడే కదా. సరే, రోడ్లో ఎంత డేంజర్ అంటే అసలు వాళ్ళు చూసుకోకుండా వచ్చేస్తారు. సో ఇట్లా వెళ్దాం రండి. అక్కడ ఉంది హిందూ టెంపుల్, నేను కూడా ఎప్పుడు చూడలేదు కదా, చూసేద్దాం రండి. మనం ఇది కొత్తగా కట్టారంట ఈ టెంపుల్, జబ్లాలీ. చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో చూడండి. బయట నుంచి డిజైన్ కూడా చాలా బాగుంది కదా, టెంపుల్ డిజైన్. చాలా బాగుంది టెంపుల్ అయితే. సో లోపలికి వెళ్దాం రండి. సెల్ ఫోన్స్ అయితే అలౌ చేయట్లేదు, ఇక్కడ రాసి పెట్టారు, మనం తీస్తే మరి బాగోదు. ఇక్కడ దాకా ఎంట్రన్స్లో వరకే ఉంది. సో లోపలికి వెళ్దాం రండి. అంతా పాలరాయితో చాలా బాగుంది, చూస్తున్నారు కదా. అక్కడ అంతా పైన డిజైన్ కూడా ఎంత బాగుందో చూడండి. కానీ లోపట చేయరు, లోపటైతే ఫోన్ అలౌ చేయరు. లోపల చాలా బాగుంది పాలరాయితో, నాకైతే చాలా బాగా నచ్చింది. చూస్తున్నారు కదా. ఓకే, సెల్ ఫోన్ అయితే అలౌ చేయట్లేదు. లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకొని వచ్చేసి మళ్ళీ రిటర్న్ లోపల ఎలా ఉందనేది మీకు చెప్తాను రండి. తీయట్లేదు, బట్ నేను తెలియకుండా తీసేస్తున్నాను. చూడండి అక్కడ గమనిస్తున్నారు లోపల. డిజైన్ అంతా కూడా మొత్తం పాలరాయితో ఉంది, చాలా బాగుంది. లోపల ఎంత బాగుందంటే అసలు మీకు చూపించలేనందుకు నేను చాలా ఫీల్ అవుతున్నాను. అసలు ఎంత బాగుంది పాలరాయితో, చాలా బాగుందండి టెంపుల్. చాలా బాగుందండి, ఫుల్గా పాలరాయితోనే దుర్గాదేవిది, సాయిబాబాది, వెంకటేశ్వర స్వామి, ఇంకా శివుడు, చాలా మంచిగా అసలు అన్నీ కూడా పాలరాయితోనే ఉన్నాయి. చాలా బాగున్నాయండి లోపల. आप
ప్రసాదం ఇచ్చారు హల్వా. అసలు ఎంత బాగుందంటే లోపల చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఎంత బాగున్నాయంటే విగ్రహాలు అన్నీ పాలరాయితోనే. నాకైతే చాలా బాగా నచ్చింది. సాయిబాబా అసలు ఎంత బాగా పాలరాయితో ఉన్నారంటే నిజంగా చాలా బాగుందండి. మీకు చూపించలేనందుకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నాను, చాలా ఫీల్ అవుతున్నాను. చూస్తున్నారు కదా. సో జబ్లాలి టెంపుల్ ప్రసాదం చూసాం కదా టెంపుల్ జబ్లాలి. ఇప్పుడు నేను అబుదాబి వెళ్తున్నాను. సో అబుదాబి రోడ్డు అక్కడ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పదండి ఇప్పుడు అబుదాబి అయితే వెళ్ళిపోదాం.